విజయ బాపినీడు 1981లో డైరెక్టర్గా కెరియర్ స్టార్ట్ చేసి 82లో చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీత మెయిన్ లీడ్స్గా చేసిన పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ బాపినీడులది సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరి కలయికలో మగమహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ లాంటి సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ చిరంజీవి కెరియర్లో మైల్ స్టోన్గా నిలిచిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ సినిమా. సిగపట్ట సింగమ్మో నసమాని దయ చెయ్యమంట నువ్వంటే నా కొళ్ళు మంట ఒళ్ళంతా సెగలైతే పగలెందుకే వనజమ్మ నీ ఆట ఇక సాగదమ్మా గుమ్మ గుమ్మ గుమ్మ. మరోవైపు రాజేంద్ర ప్రసాద్తో నాకు పెళ్ళాం కావాలి, దొంగ కోళ్లు, జూల్లకటక, వాలు జడ, తోలుబెల్టు, సీతాపతి, చెలో తిరుపతి లాంటి కామెడీ సినిమాలు కూడా చేసి టాప్ డైరెక్టర్గా స్థిరపడ్డారు. మెగాస్టార్ మూవీస్ బాపినీడుని స్టార్ డైరెక్టర్ని చేశాయి. బాపినీడు చిరంజీవి దగ్గరికెళ్లి సినిమా చేద్దామని ఎప్పుడు అడిగినా చిరు ఓకే అనేవాడంట. బిగ్ బాస్ బాపినీడు చిరుతో తీసిన లాస్ట్ సినిమా. ఆ సినిమా అంతగా ఆడలేదు. తర్వాత మరో 2 సినిమాలు చేశారు. గత 19 ఏళ్లుగా డైరెక్షన్ జోలికి వెళ్లలేదు. అప్పట్లో చిరంజీవి వల్లనే బాపినీడు డైరెక్షన్కి దూరమయ్యాడనే మాటలు వినపడేవి. అయితే అవి కేవలం రూమర్లేనని, బాపినీడుకి అల్జైమర్స్ వ్యాధి రావడం వల్లనే ఆయన దర్శకత్వానికి దూరమయ్యారని, అంతేకాని చిరంజీవి డేట్లు ఇవ్వకపోవడం వల్లనో మరే కారణం చేతనో ఆయన సినిమాలకి దూరం కాలేదని అంటున్నారు టాలీవుడ్ పెద్దలు. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.